गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीराजयोगी गुरु शिष्यं निजानंद दीक्षितं गुडिश नरसिंह योगी नामांकितं सद्गुरुते नमो नमः। సర్వాధ్యక్షులైనటువంటి మా గురువుగారికి పాదాభివందనం చెప్తూ అట్లా అమ్మగారికి కూడా పాదాభివందనం చెప్తూ ఉపాధ్యక్షులైనటువంటి వారి ఎంఎస్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ అట్లా తిమ్మప్పన్న గారికి, సోమన్ అన్న గారికి, మహమ్మద్ అన్న గారికి, రాజన్న గారికి, గిడ్డయ్య అన్న గారికి, ఇక వేదికమైన ప్రతి ఒక్కరి పేరు పేరు మీద నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అట్లే మా సోదరుమణి కూడా నా ఒక హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు కొత్తపాలెం ఆశ్రమంలో 22వ వార్షికోత్సవం జరుగుతున్నది. 41 దినము సుప్రభాత సేవ ముగించి ఈరోజు 5 గంటల నుంచి సుప్రభాతము, గురుగీత పారాయణము, తర్వాత జెండా ఊరేగింపు, తర్వాత ద్వాదశిష్టంగా పూజ అనుష్ఠానం జరుగుతుందని, తదనంతరము తీర్థ ప్రసాదంలో భోజన కార్యక్రమము, అల్ప విరామము. ఇప్పుడు వేదాంత వైజ్ఞానిక మహాసభ అని నడుస్తున్నది. ఈ ప్రబోధ దక్షిణామూర్తి నుంచి ప్రారంభమై మహావిష్ణువు, సూర్యుడు, యజ్ఞవల్కుడు, జనకుడు, శాంతిపుడు, కృష్ణ పరమాత్మ, అర్జునుడు, యుద్ధుడు, ఇట్లా పరంపరాగతంగా ఈ ప్రబోధ నడుస్తుంది. ఈ ప్రబోధకి ముఖ్యమైన ఏంటంటే పరిపూర్ణము, ఎరుకని ఇచ్చే విధానం, అది సద్గురువుల దగ్గర తెలుసుకోవాలి. ఇది బోధ ఎట్లాంటి విశేషత ఉందంటే భగవంతుని అతీత ప్రతిపాదన చేసేదే ఈ ప్రబోధాన్ని కాసి పెద్దలు చెప్పినది. ఇది నా మాటలు కాదు, పెద్దల వాక్యములు. నేను ఏం చెప్తున్నానంటే నాది ఏమీ లేదు ఇక్కడ సొంతము, పెద్దల ద్వారా నేను విన్నదే మీకు అందిస్తున్నాను. ఏమంటుంది? జనన మరణ భ్రాంతి రహితం కోసం ఈ ప్రబోధ, కానీ జనన మరణం కోసం కాదు. జనమరణం అంటే సాగు పుట్టుకలు. ఇక్కడ భ్రాంతి అనేది ఒకటి పుట్టుకునేది. ఆ భ్రాంతిని ఏ సద్గురుమూర్తి అయితే ఈ పరంపరంగతగా విడిపించుకుంటా వచ్చిందో ఆ సద్గురుమూర్తికి వందనం చెప్తూ గురు పరంపరంగా ఒకరు గురువు నుంచి ఒకరు గురువు నుంచి గురువు. అప్పుడు కాలంలో ఇది గుప్తంగా నడిచింది. ఇప్పుడు ఎన్నో సిద్ధాంతాలు ఎన్నో ఉన్నాయి భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ. మనం వాళ్ళ గురించి వద్దు. వాళ్ళ ఎవరెవరు సుకృత ఫలము వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ గురువులు ఏం బోధించినారు, వాళ్ళ కృపకరిష్టంగా వాళ్ళ ఫలితాలు దొరుకుతుండొచ్చు. కానీ మనది భగవంతుని అతీత ప్రబోధ. ఏమిది భగవంతుని అతీతం? ఇంకేం విశేషం ఉంది? భగవంతుని తీసివేసి ఒక మెట్టు అధికంగా మాట్లాడుతుండ్రు కదా, ఈ అసలు ప్రబోధ సిద్ధాంతం అంత గొప్పదా అని సందేహం రావచ్చు ఎవరికైనా సహజంగా. అవును, అంత గొప్పదే. ఎందుకంటే ముక్తిని కూడా ఇక్కడ వద్దనే పరిస్థితి ఆ గురువు ప్రసాదిస్తాడు. ఎట్లా శిష్యునికి ప్రసాదిస్తున్నాడు? ఇది ఒబ్బిలి కథ కాదు, రాజుల కథ కాదు. ఇది నా జన్మ నాన్న తెలుసుకునే కథ. ఇది ఎవరో కథ కాదు. ఎవరికి వాళ్ళే, ఎవరు ప్రతిష్టాంతంగా, ఎవరు సిద్ధాంతంగా, ఎవరు ఇది ఈ గురువు అంటే అన్న బోధన లేదా ఎరుక లేదా పరిపూర్ణము లేదా భగవంతుడు అని ఉండవచ్చు. కానీ దీని అతీతమైన ప్రబోధాన్ని ఎందుకు ప్రతిపాదించారు అని మనం గురువు ద్వారా తెలుసుకొని ఉన్నప్పుడు ఈ జన్మ ఎరుకుదారనే తెలుసుకొని ఎరగని ఎలా విడిపించుకున్నాలా, ఎలా విడవాలి అని ఆ గురువు కరుణ చేసి, ఆ గురువు సేవ చేసి, ఆ గురువు పాత్రులైనకి మాత్రమే సాధ్యం, కానీ అందరికీ సాధ్యం కాదు అని తెలుపుతూ ఇప్పుడు తదుపరి ఈ కార్యక్రమం తొలి పలుకులు అని కలిసి ఇప్పుడు ప్రబోధాన్ని ముందరికి కొనసాగిద్దాము. తదుపరి ముందరికి ఒక పేరున్న వాడు ప్రబోధ కొత్తగా వచ్చినవాడు కిందకి వెళ్ళి మొదలు కొత్తగా చెప్పాలనుకున్నవాడు కూడా చెప్పవచ్చు. వాళ్ళకి ఎంతగా
మదికి తోచుతుందో అంతగా అంతఃకరణంలో ఎంతో గురువు సేవ పాత్రలు ఏదో ఒక 2 వాక్యాలు కూడా చెప్పవచ్చు.